ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గణపతే నమః. 1-2-2025 28-2-2025 ఏ విధంగా ఉండబోతోంది మాఘమాసం అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. మరి చూసినట్లయితే 12వ తారీఖున బుధుడు కుంభంలోకి, 13వ తారీఖున రవి సంక్రమణం జరగబోతోంది కుంభరాశిలోకి. అదేవిధంగా 28వ తారీఖున బుధుడు మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నెలలో ఉండేటటువంటి గ్రహాల యొక్క ప్రయాణం ఏ విధంగా ఉందయ్యా అంటే కనుక ఈ విధంగా ఉంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనకి వచ్చేటటువంటి రథసప్తమి అయి ఉండొచ్చు. అదేవిధంగా మాఘమాసం అంతా కూడా పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి దినాలే. అందువల్ల ఏ కార్యక్రమం తలపెట్టుకున్నా కూడా, శుభకార్యాలు తలపెట్టినా, గృహారంభ గృహప్రవేశ ఏది చేసుకున్నా కూడా శుభఫలము కలుగుతుంది. అందుకని మీ అందరికీ కూడా శుభఫలాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా రకరకాలైనటువంటి విశేషాలు, రకరకాలైనటువంటి వీడియోలు 2500 పైగా ఉన్నాయి ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్లో. అందుకని మీరు మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరం రన్నింగ్లో ఉన్నాము. వివాహాది సంబంధాల కోసం ఎవరి ఇంట్లో అయినా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే కనుక బాగా చదువుకుని ఉద్యోగాలు చేసి సంబంధాలు వెల్ సెటిల్డ్ మన దగ్గర బాగుంటాయి. అబ్రాడ్ మ్యాచెస్ కూడా ఉంటాయి. ఆ విషయాలు చూసుకొని జాతకాల కోసం, మ్యాచ్ల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మాస ఫలాలు కార్యక్రమం మాఘమాసం ఫిబ్రవరి నెల మరి ఏ విధంగా ఉండబోతోంది? మఖ నక్షత్రం, పుబ్బ నక్షత్రం, ఉత్తర నక్షత్రం ప్రథమ పాదం. మరి ముఖ్యంగా చూసినట్లయితే సింహరాశి వారికి ద్వితీయంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. అదేవిధంగా షష్టమంలో రవి బుధులు కనిపిస్తున్నారు. సప్తమంలో చంద్రశనులు కనపడుతున్నారు. అష్టమంలో శుక్రుడు రాహువు కనపడుతున్నారు. దశమంలో చూస్తే గురువుగారు, ఏకాదశంలో కుజుడు. మరి ఏ విధంగా ఉండబోతుంది అంటే దూసుకెళ్ళిపోతూ ఉంటారు, ఆనందంగా ఉంటారు. అద్భుతాలు జరగబోతున్నాయి సింహరాశి వారికి. సరే, ఏమిటి ఆ విషయాలు అంటే కనుక శుభాలే ఎక్కువ కనపడుతున్నాయి, అశుభాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. అందువల్ల శుభాశుభాలు మిశ్రమంగా ఈ మాసం చెప్పేసుకోవచ్చు మనం. ఆదాయ వ్యయాలు మీరు సమర్థించుకునేటటువంటి విధానంగా ఉంటాయి. మీ ఖర్చులు పెడుతూ ఉంటారు కదా, అసలు చేతికి ఎముక లేకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఈ సింహరాశి వారు. అలాంటి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవాళ్ళు, వ్యాపారంలో ఉన్నవాళ్ళు, తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు అన్ని విధాలా కూడా మీ ఖర్చుకి మీ యొక్క ఆదాయానికి బరాబరు సరిపోతూ ఉంటుంది. అందువల్ల బెంగ పెట్టుకోవాల్సిన అవసరం, ఆదాయం గురించి చింత అక్కర్లా. ఓకే. ఆ తర్వాత వ్యక్తిగతంగా మంచి ప్రయోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. అంటే మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం కాకుండా మీ వలన ఒక సింహం నడుస్తుంటే 10 మందికి దారి చూపిస్తుంది అంటారు కదా, ఆ విధంగా వృత్తుల్లో కానీ, వ్యాపారంలో కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, ఏ రంగంలో వివాహాది శుభకార్య విషయాల్లో కానీ, ఇల్లు కొండాలు అమ్మడాలు కానీ, ఏదైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ అన్ని విధాలా కూడా మీకు అభివృద్ధే కనిపిస్తుంది. అందువలన ఏ విధమైన చింత లేదు. వివాహాది శుభకార్యాలు కూడా కుదరడమే కాదు, పెళ్ళిళ్ళు కూడా పూర్తి చేసేస్తారు ఈ నెలలో. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే కుటుంబంలో కూడానండి మీ మాటనే మీరు ఏం చెబితే అదే శాసనంగా మారిపోతుంది మీ ఇంట్లో. అందువల్ల ఫిబ్రవరి నెల మీకు తిరుగులేదు, అన్నీ కలిసి వస్తాయి. భూమి అమ్మడం కానీ, కొనడం కానీ, క్రయ విక్రయాదుల్లో మీరు అద్భుతంగా రాణిస్తారు. ఈ ఫిబ్రవరి నెల విజృంభించండి, జయం మనదే. ఆ తర్వాత విషయానికి ఏంటంటే కొంచెం మానసికంగా కొంచెం టెన్షన్స్ తీసుకుంటూ ఉంటారండి. మానసికమైన టెన్షన్ తీర్చుకోవడానికి గాను దైవారాధన, మీ ఇష్టదేవతారాధన, మీ కులదేవతారాధన చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. మర్చిపోకండి. వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నారనుకోండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు ఉన్నా వాళ్ళు జరిగిపోయినా మనం ఏం చేయాలి? శ్రీ వెంకటేశ్వర శ్రీత జనాపాల కావవే మమ్మెప్పుడు కలికి అవతారా అని ఆయన పూజించాలి కదా. మరి ఆ విషయం మర్చిపోతే ఎట్లా? ఇంకా మనం రాణించాలంటే మన యొక్క కులదైవాన్ని మీరు పూజించాలి. ఆ విషయాన్ని మర్చిపోకండి, మరుగున వేయకండి.
తర్వాత విషయానికి వచ్చినట్లయితే పై అధికారులకు కానీ రాజకీయ నాయకుల దగ్గర కానీ చాలా జాగ్రత్తగా బీ అలర్ట్ అండోయ్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం పర్వాలేదు, ఇతను మన భుజం మీద చేయేశాడు, మనల్ని నమ్మినట్టే మనం కూడా వాళ్ళని నమ్మేయచ్చు. వద్దు. ఎప్పుడు కూడా వియానికైనా కయ్యానికైనా సయోధ్యకైనా సమానత్వం కావాలి. మనకంటే గొప్పవాడు చేయేస్తాడు, రేపొద్దున్న అదే ఇంకా ఇక్కడ వేస్తే ఇంకేం లేదు మనకి. అందుకని జాగ్రత్త. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం అనుభవించి చెబుతున్నటువంటి పెద్దవాళ్ళు చెప్పినటువంటి మనోభావాలన్నమాట. అందువల్ల మన పై వాళ్ళతో వాళ్ళు ఎంత భుజం మీద చేసినా, మన ఇంటికి వచ్చి భోంచేసినా మన లిమిట్లో మనం ఉంటేనే అన్ని విధాల ఆరోగ్యకరం, ఆనందదాయకం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఏదైనా సరేనండి, గుర్తుపెట్టుకోండి, కొన్ని వ్యవహారాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మనకి ఏ విషయమైనా చెప్పినప్పుడు రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, పై అధికారులు అయి ఉండొచ్చు, వ్యాపారవేత్తలు అయి ఉండొచ్చు, ప్రముఖులు అయి ఉండొచ్చు, ఎవరైనా మనకు కలిసినప్పుడు చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకొని మన ఒళ్ళు మన దగ్గర పెట్టుకొని మనం ఇంకా జాగ్రత్తగా నమ్రతగా ఉంటే మనం జయిస్తాం. అంతకన్నా ఇంకేం లేదు. ఏ మాసంలో మీకు తిరుగులేదు. ఈ యొక్క సింహరాశి వారికి సింహంలో దూసుకెళ్ళిపోతారు. అన్ని విధాలుగా బాగుంది. అయినప్పటికీ కూడా పై వాళ్ళతో కాస్త జాగ్రత్త ఒక్కటే ఉంది, ఇంతకన్నా ఏం లేదు. బీ హ్యాపీ, ఆల్వేజ్ ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. అద్భుతమైనటువంటి అవకాశాలు ఇంకా అందిపుచ్చుకోవడానికి గాను మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే శనివారాలు చెయ్యండి. శనివారం నాడు శనిదేవుణ్ణి ఓం సం శనిచ్చరాయ నమః అని అనుకొని 9 ప్రదక్షిణాలు చేసుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అని ఆ భగవంతుడైనటువంటి శని భగవానుని పూజించండి. శనివారం నాడు అన్నదానం చేయండి పేదవాళ్ళకి. తప్పనిసరిగా మీరు అద్భుతమైనటువంటి అవకాశాలు ఇంకా ముందుకు పడతారు, ఆనందాలు అనుభవిస్తారు. ఓం శ్రీ మాత్రే నమః.